కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కొత్త గేట్లు నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్లను కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొత్త గేట్లతో సరికొత్త రూపును సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 గేట్లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు కూడా అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో మొత్తం 33 గేట్లను కూడా కొత్తవి ఏర్పాటు చేశారు. 51 కోట్ల వ్యయంతో కాసేపట్లో దీనిని లాంఛనంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో పాటుగా ఇటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొని ప్రారంభించబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సునీల్, 3 రాష్ట్రాలకి సాగునీరు అందించేటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి 33 గేట్లను నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గేట్లని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ముగ్గురు కూడా ప్రారంభించబోతున్నారు. ఏదైతే 3 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగంతో కానీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది రైతులతో కానీ ముఖాముఖి నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగంతో పాటు కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో కానీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయాల్లో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడంతో మాత్రం 3 రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీటి వాటాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపైన కానీ చర్చించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జలవనరుల శాఖ ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా అక్కడికి చేరుకోవడం జరిగింది. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రులు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా అధికార యంత్రాంగంతో ఒక అరగంట పాటు ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. సాగునీరు విషయంలో 3 రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏదైతే తుంగభద్ర నుండి వస్తున్నటువంటి వాటర్కు సంబంధించి 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కానీ నీటి వాటాల విషయంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తం కీలకమైనటువంటి సమావేశం కానుండడంతో 3 రాష్ట్రాల ప్రజలు మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారనేది తెలుస్తుంది. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా దీన్ని అభివర్ణించవచ్చు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కలిసి ఈ ప్రాజెక్టు ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టు ఉందో 3 రాష్ట్రాలకి ఎంతో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే అనేక వివాదాలు ఉండడంతో సాగునీరు అందించే విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ప్రాజెక్టుల విషయంలో, తాగునీటి వాటా విషయంలో, సాగునీటి వాటా విషయంలో కానీ తలెత్తిన వివాదాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తుంగభద్ర 33 కొత్తగా ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ గేట్లని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు అవుతుంది. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారనేది సమాచారం అందుతుంది. ఏదైతే డీకే శివకుమార్ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైతాంగంతో కానీ సరిహద్దుల్లో ఉన్నటువంటి రైతులతో ఎవరైతే ఈ
నీటి వాటా వాడుకుంటున్నారో ఆ రైతులతో కానీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బహిరంగ సభ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రాలయానికి చేరుకుంటాడు. మంత్రాలయంలో కానీ క్యాడర్తో మాధవరంలో ఏర్పాటు చేసినటువంటి క్యాడర్ సమావేశంలో పాల్గొంటాడనేది మంత్రాలయం నియోజకవర్గ నాయకులు చెబుతూ ఉన్నారు. ఆ మీటింగ్లో కానీ ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయనున్నారనేది సమాచారం అందుతుంది. ఏదైతే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాజెక్టు గతంలో ఒక గేటు కొట్టకపోవడము, ఆ గేటు కొట్టకపోవడంతో కన్నయ్య నాయుడు ఏదైతే జలవనరుల శాఖ సంబంధించినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడు కూడా గతంలో ఆ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. ఆ ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఈ గేట్లు కొత్తగా మొత్తం మార్చాల్సిందే, ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం దాదాపు 60-70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినవి, ఇవి ఇట్లే ఉంటే మాత్రం ప్రాజెక్టు మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా ఈ గేట్లు మార్చాలని చెప్పడంతో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ 33 గేట్లని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త గేట్లను ఏర్పాటు చేయడము, అదేవిధంగా కొత్త గేట్లు ప్రారంభించడంతో 3 రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి విషయాల్లో 3 రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని 3 రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.